మీడియా అందరికీ కూడా, మాతో పాటు ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇప్పుడు ప్రెస్ మీట్ ఇంత సడన్గా పెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఆవశ్యకత ఉంది. ఈరోజు సడన్గా నిన్న జరిగినటువంటి విపత్తు ఖమ్మం నగరాన్ని ముంచెత్తింది. దాదాపు చరిత్రలో కూడా ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చి ముంపు గురై బాగా ఇబ్బంది పడ్డారు. ఇది ఎప్పటికీ కూడా బాగా నష్టం జరిగిపోయింది. ఇది గతంలో వర్షాలు వస్తున్నాయని, వరదలు వస్తున్నాయని గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ సభ్యులను కానీ, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు కానీ, జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులను, రాజకీయ నాయకులందరినీ కూడా భద్రాచలం నుంచి మొదలుకొని ఇక్కడ దాకా ఎక్కడెక్కడైతే వరద ఇంపాక్ట్ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడక్కడ అలర్ట్ చేసి అందరినీ కూడా అప్రమత్తం చేసి ప్రజలను కాపాడే విధంగా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు ప్రజలను గుండెల్లో పెట్టుకొని కాపాడుకునేవాళ్ళు. ముందుగానే ఒకరోజు ముందుగానే అందుబాటులో హెలికాప్టర్ కూడా ఉంచేవారు కేసీఆర్ గారు. ఇవన్నీ దగ్గరుండి చూసేవారు గత మంత్రి గారు పువ్వాడ అజయ్ కుమార్ గారు, మాజీ శాసనసభ సభ్యులు కూడా. లాస్ట్ టైం వచ్చినటువంటి విపత్తు నుంచి నేర్చుకొని వెంటనే ఇమ్మీడియట్గా మనం ఒక రిటైనింగ్ వాల్ కట్టుకుంటే ఖమ్మంకు ప్రొటెక్షన్ బాగుంటుందని చెప్పేసి తక్షణమే దాదాపు 650-675 కోట్లు 690 కోట్ల రూపాయలని విడుదల చేయించి శాంక్షన్ చేయించడం కూడా జరిగింది. దాని మీద ఇంతవరకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలేదు. అది కనుక జరిగి ఉంటే చాలా 25% ముగ్గురు మంత్రులు, డిప్యూటీ సీఎంతో సహా 2 మంత్రులు, మొత్తం 3 మంత్రులు ఇక్కడి నుంచే ఉన్నారు. వారు కాపాడలేకపోయారు. జనం చాలా ఆస్తి నష్టం జరిగింది. ఇళ్ళన్నీ కొట్టుకుపోయాయి. ప్రజల సామాగ్రి కూడా పనికి రాకుండా ఉంది. చాలామందిని కూడా కాపాడలేకపోయారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఫెయిల్యూర్గా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఖమ్మంలో దాదాపు ఈ జిల్లాలో 9 మంది చనిపోయారు. దురదృష్టవశాత్తు మనకు ఒక మంచి గిరిజన అమ్మాయి సైంటిస్ట్ నూనావత్ అశ్విని కూడా ఉండే. ఆమె ఛత్తీస్గఢ్లో ఒక కార్యక్రమానికి, ఒక కాన్ఫరెన్స్కి వెళ్తూ వరదల తాకిడిలో వాళ్ళ ఫాదర్, ఆ అమ్మాయి కూడా చనిపోయింది. ఇవన్నీ ఇమీడియట్గా మాకు ఇప్పుడే తెలిసింది. రాత్రి నుంచి మేమందరం కూడా ప్రయత్నం చేసి ఇక్కడికి వచ్చి అజయ్ కుమార్ గారు మేమందరం కూడా నిన్న కూడా మా కార్యకర్తలు వీలైనంత మందిని సహాయం చేస్తూ ఖచ్చితంగా పునరావాస కేంద్రాలు తరలించి కానీ ఇల్లు ఖాళీ చేయించే ప్రక్రియలో కూడా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. జనం కోసమే ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసమే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎక్కడున్నా కూడా మమ్మల్ని అందరినీ అలర్ట్ చేస్తూనే మేము అలర్ట్గా ఉన్నాం. ఈరోజు కూడా వచ్చి ప్రతి డివిజన్లో తీవ్రంగా నష్టపోయినటువంటి ఇళ్ళన్నీ కూడా చూడడం జరిగింది. ఈరోజు ఇప్పుడే తెలిసింది ఇక్కడికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారని. వారికి మేము చెప్తున్నాం, వినమ్రపూర్వకంగా డిమాండ్ చెప్తున్నాం, చనిపోయిన వారికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి, పాక్షికంగా దెబ్బతిన్న ఇల్లు ఇమీడియట్గా 5 లక్షల నుంచి 10 లక్షలు పూర్తిగా దెబ్బతిన్న ఇల్లును కట్టించాలని చెప్పేసి, పునరావాసం అసలే విష జ్వరాలు, చికెన్ గున్యా, వైరల్ ఫీవర్ నడుస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మొత్తం ఏటి పక్క నుంచి ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా చాలా బాధతో ఉన్నాయి, దుర్భేద్యంగా ఉన్నాయి. ఆ ఇళ్ళన్నీ కూడా ఇమీడియట్గా వారికి కావాల్సినటువంటి రేషన్ కానీ ఇవన్నీ ఇచ్చి ప్రతి ఇంటికి సుమారు కనీసం ఒక 2 లక్షల రూపాయలు ఇస్తే కానీ ఆ సామాన్లు కానీ వాళ్ళు తెచ్చుకొని బట్టలతో సహా కట్టుబట్టలతో బయటకు వచ్చారు. మొత్తం కొట్టుకుపోయినాయి ఇళ్ళన్నీ కూడా. వాళ్ళందరికీ కూడా మెడికల్ కానీ, శానిటేషన్ కానీ, తిరిగి పవర్ సప్లై కానీ, మున్సిపల్ సిబ్బంది కూడా అందరూ కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆదుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది రోడ్ల మీద ఉన్నారు, ఇళ్లలో పోయే పరిస్థితి లేదు, పాములు ఉన్నాయి, ఎక్కడికక్కడ చాలా ఇబ్బందిగా ఉన్నది. అదొకటి. తర్వాత కరెంటు కూడా లేదు. దాదాపు నిన్నటి నుంచి కరెంటు కూడా లేదు ఇక్కడ. ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పేసి, తర్వాత రేషన్ తక్షణమే
వాళ్ళకి ఇళ్లలో ఒక్క సరుకు కూడా లేదు. పునరావాస కేంద్రంలో మా వాళ్ళు కూడా పిల్లలు కూడా ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఇంటికి 2 లక్షల రూపాయల చొప్పున ఇమీడియట్గా శాంక్షన్ చేయాలి, రేషన్ ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి. చాలామంది పిల్లలు ఇళ్లలో ఉన్నటువంటి సర్టిఫికెట్లు పోయినాయి, పేపర్లు పోయినాయి, కొట్టుకుపోయినాయి, తడిసిపోయినాయి, పనికి రాకుండా పోయినాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కాలేజీ యాజమాన్యాలు కానీ వాళ్ళ పిల్లలు చదువుకునే ఏ స్కూల్ అయితే స్కూలు, కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఏవైనా కూడా సర్టిఫికెట్ల కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు డూప్లికేట్ సర్టిఫికెట్లు తెచ్చే వరకు కానీ ఇవన్నీ ప్రభుత్వం కూడా సహకరించాలని చెప్పేసి కోరుతూ, చనిపోయినటువంటి అశ్విని కుటుంబంలో, సైంటిస్ట్ కుటుంబంలో కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని ఆదుకుంటుంది. కేసీఆర్ గారు ఈ ఖమ్మం కాన్స్టిట్యున్సీలో అజయ్ కుమార్ గారిని అనునిత్యం గుర్తు తెచ్చుకున్నారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని నిన్నటి నుంచి ఒకటే కేసీఆర్ గారు గుర్తొస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గుర్తొస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ ఖమ్మంని ఆదుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాం. జై తెలంగాణ.